ఈ వర్క్ ఫాస్ట్‌గా ఫినిష్ అయిపోతే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవచ్చబ్బా! అరే! రాంగ్ అవుట్‌పుట్ వస్తుందెందుకు? ఏదిచ్చినా ఒకటే అవుట్‌పుట్ వస్తుందెందుకు? హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్సెల్ ఇన్ ఎక్సెల్. ఈరోజు మన డే టు డే వర్క్‌లో ఇలాంటి ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి? మనం ఫార్ములా అప్డేట్ చేస్తున్నాం. బట్ అవుట్‌పుట్ మాత్రం సేమే వస్తుంది. ఇలా సేమ్ అవుట్‌పుట్ వస్తుంది అంటే ఎందుకొస్తుంది అనేది తెలుసుకుందాం. దిస్ ఈస్ కాల్డ్ మాన్యువల్ కాలిక్యులేషన్ ఇన్ ఎక్సెల్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఇస్తున్న ఫార్ములా ఆటోమేటిక్‌గా అప్డేట్ అవ్వట్లేదు. మనం మాన్యువల్‌గా చేస్తుంటే అప్డేట్ అవుతుంది. ఒక్కొక్క సెల్‌ని మాన్యువల్‌గా అప్డేట్ చేస్తే అవుతుంది తప్ప, అన్నిటికి ఇలా ఫార్ములాకిని డ్రాగ్ చేస్తుంటే అప్డేట్ అవ్వట్లేదు. సో, ఎందుకవుతది ఇలాగా? సో, దీనికి తెలియాలంటే ఫస్ట్ మనకి ఒక ఎక్స్‌లో ఉన్న ఒక ఫీచర్ తెలుసుకోవాలి. అదొచ్చి ఫార్ములాస్‌లో కాలిక్యులేషన్స్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది. ఈ కాలిక్యులేషన్ ఆప్షన్స్ ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా ఉండాలా? పార్షియలా? మాన్యువలా? సో, నార్మల్‌గా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ మోడ్‌లో ఉంటది. ఆటోమేటిక్ మోడ్‌లో ఉంటే మనం ఏదైనా ఫార్ములా అప్డేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నంబర్స్ అనేవి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. బట్ సమ్‌టైమ్స్ ఏమవుతదంటే మన దగ్గర ఒక 100 ఎంబీ ఫైల్ ఉంది. లేకపోతే 200 ఎంబీ ఫైల్ ఉంది. లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఫైల్స్, హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇలా ప్రతిసారి మనకు ఫార్ములాస్ అప్డేట్ అవుతూ ఉంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎక్సెల్ టు ప్రాసెస్ దట్ డేటా. అండ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కింద క్యాలిక్యులేటింగ్ అని చెప్పి 10%, 15%, 20% అలా చూపించి ఏదైనా సెల్ ప్రెస్ చేయగానే ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పి ఆప్షన్ తీసుకొచ్చారు. సో, ఇక్కడ ఏంటంటే మాన్యువల్ అని పెట్టుకుంటాం. మాన్యువల్ పెడితే మీరు ఏదైనా ఫార్ములా అప్డేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అప్డేట్ అవ్వదు. మీరు మాన్యువల్‌గా చేయాల్సొస్తది. సో, మీరు ఎంత పెద్ద ఫైల్‌లో వర్క్ చేస్తున్నా సరే మీకు టైమ్ టేకింగ్ అనేది ఉండదనమాట. ఈచ్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎక్సెల్ ఏది కాలిక్యులేట్ చేయట్లేదు. జస్ట్ డేటా మాత్రం తీసుకుంటుంది. సో, ఇట్ విల్ గివ్ ద అవుట్‌పుట్ వెరీ క్విక్‌లీ. మీరు కాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. 10 స్టెప్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు అవుట్‌పుట్ కావాలి అనుకోండి. అలాంటి టైంలో ఇది యూజ్ చేయొచ్చనమాట. సో, మీరు 10 స్టెప్స్ చేసుకుంటారు. లాస్ట్‌కొచ్చిన తర్వాత కాలిక్యులేషన్ ఆప్షన్‌ని తిరిగి ఆటోమేటిక్ కింద పెట్టుకుంటారు. అప్పుడు టైం ఎక్కువ పట్టదు. అండ్ ద అవుట్‌పుట్ ఆల్సో విల్ కమ్. సో, మాన్యువల్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్ములా అప్డేట్ చేశా. నాకిలాగా ఈ స్ట్రైక్ అవుట్స్ కావాలి, వద్దు. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకుంటది కాబట్టి స్ట్రైక్ అవుట్స్ వద్దు అనుకుంటే ఫార్మాట్ స్టేల్ వాల్యూస్ అది తీసేస్తే మనకి స్ట్రైక్ అవుట్స్ కనబడదు. బట్ స్ట్రైక్ అవుట్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సెల్ అప్డేట్ అయింది, ఏది అప్డేట్ అవ్వలేదు అనేది ఈజీగా తెలుస్తది. సో, దానికోసం మీరు ఫార్మాట్ స్టేల్ వాల్యూస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.